దేవునికి మహిమ కలుగును గాక. నీతిని గురించి తెలుసుకుందాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం తెలియజేస్తుంది. నీతిమంతుడు ప్రతిరోజు విశ్వాసముతో పలుకుతూ ఉంటాడు. తనకున్నటువంటి సమస్యలను దేవుడు తీరుస్తాడు. తనకున్న కష్టాల నుంచి విడిపిస్తాడు, అప్పుల నుంచి విడిపిస్తాడు, బంధకాల నుంచి విడిపిస్తాడు. అనేకమైనటువంటి సాతాను యొక్క కట్లు కుతంత్రాలన్నిటిలోంచి నన్ను విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. ఉన్నతమైన దేశమందు ఉన్నతమైన స్థలముల మీద నా దేవుడు నన్ను నిలబెడతాడని నీతిమంతుడు పదే పదే విశ్వాసపు పలుకులు పలుకుతూ తన యొక్క జీవిత యాత్రలో ఎదురవుతున్నటువంటి అనేక రకాలైన ఆటంకాలను విశ్వాసముతో గెలిచి జీవిస్తాడు. అందుకనే రోమిలికి పత్రిక రాస్తూ పౌలు గారు నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ప్రతిరోజు విశ్వాసపు పలుకులు పలుకుతూ దేవుని యొక్క శక్తిని, అభివృద్ధిని, ఆశీర్వాదాలు పొందుకుని వర్ధిల్లదము గాక. ఆమేన్.